హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది క్లైమేట్. అందుకని వేడిగా ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాం. ఉల్లిపాయ కట్ చేస్తున్నారు చూడండి. అట్లా ముక్కలు చేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకోవాలి. ఒక ఉల్లిపాయ కోస్తున్నారు. ఇంకా ఒకటేనా రెండు? ఇంకా ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. అండి వర్షం పడుతుంది చూడండి. చల్లగా ఉంది వర్షం పడ్డ. అండి రెండో ఉల్లిపాయ కోస్తున్నారు. ఉల్లిపాయ కోసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు వర్షం పడుతుంది, పిడుగులు ఉరుములు వస్తున్నాయి. రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నారు. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నారు. ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే బాగుంటుందని ఉల్లిపాయలు సాల్ట్ వేస్తున్నారు. దాన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు పట్టేటట్టు బాగా కలిపి కలిపిన తర్వాత ఇప్పుడు శనగపిండి తీసుకోవాలి. ఆ ఉల్లిపాయలకి తగినంతగా మనం శనగపిండి వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి. ఉల్లిపాయలో ఉన్న తేమ వరకు సరిపోతుంది. నీళ్ళు పోసామంటే జావ 5 ముద్దలు అవుతుంది. దాన్ని ఒక నిమిషం అట్లా ఉంచామంటే దాంట్లో ఉల్లిపాయలు ఉన్న తేమ బయటకు వచ్చింది. అట్లాగే కలిపితే ఉల్లిపాయల తేమ బయటకు వచ్చేసింది. నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, తక్కువ పోసుకోవాలి. ఎక్కువ పోస్తే ముద్ద అయింది. నీళ్ళు ఎక్కువ పోసినా ఆయిల్ లాగేసిద్ది. కానీ అట్లా కలుపుకోవాలి బాగా. పిండి కొద్దిగా వేసుకోవాలి, ఉల్లిపాయ బయటికి కానొస్తుంది. పిండి కొద్దిగా వేసుకొని కలపాలి. ఒక లైట్గా ఒక్క నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని కలపాలి. అట్లాగే ఉండాలి. నీళ్ళు వేస్తే మళ్ళీ ఒక్కొక్క నీళ్ళు వేసుకోవాలి. ఇంకా తడి పొడిగా గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. లేకపోతే నీళ్ళు ఎక్కువ వేస్తే ముద్దగా. హాయ్ ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందో లేదో. సాల్ట్ సరిపోయింది. పిండి గట్టిగా కలుపుకోవాలి. పలుచగా ఉందంటే ముద్దలు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దానికి వెళ్దాం. అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో
నూనె వేసుకోవాలి. తగినంత నూనె వేసుకొని నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కైతే నూనె కొద్దిగా కాగినట్టుంది. ఇప్పుడు కొద్దిగా చూసుకుంటారు. అయితే కొద్దిగా కాగాలి నూనె. చిన్న చిన్నగా కొద్దిగా ఎడంగా వేసుకోవాలి. అది అతుక్కుపోతుంది. అట్లా వేసుకుంటే పొక్కడిగా ఉండదు. నూనె కూడా కాగింది. చిన్న వేసుకోవాలి. లేదా అతుక్కుపోతుంది. ఖాళీ ఉన్నంత వరకు నూనె ఖాళీ ఉన్నంత వరకు వేసుకోవాలి. వేసుకొని కలబెట్టుకోవాలి. ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. కలదిప్పుకోవాలి. పకోడీ బాగా ఏకేదాకా కలదిప్పుతామంటే మాడకుండా ఉంటుంది. ఏమన్నా అతుక్కొని ఉంటే వడి తీసుకొని కలుపుకోవాలి. ఏమైనా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు వేడిగా పకోడీ చేసుకొని తింటే బాగుంటుంది. అందుకని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఆగనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అండి కొద్దిగా ఎగినట్టుగా గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు చూసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిందా లేదా అని చూసుకోవాలి. పచ్చిగా ఉన్నా కొద్దిగా బాగుండదు. మీడియంగా ఉండాలి. అటు మాడనేయకూడదు, పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడే బాగుంటుంది. చిన్న వేసాం కాబట్టి పర్వాలేదు. గోల్డ్ కలర్ దాటేసింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలి కింద వరకు. ఓకే, నెక్స్ట్ రెండోసారి కూడా వేసుకుంటున్నాం. ఉన్నది నూనె బాగా వేడెక్కింది. జాగ్రత్తగా వేసుకోవాలి. నూనె టచ్ కాకుండా కొద్దిగా బండి మొత్తం వేసుకోవాలి. నూనె ఉన్నంత వరకు.
రెండోసారికి మొత్తం అయిపోయింది. అట్లా సింపుల్గా చిన్నపిల్లకాయలకి చేసి పెడితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. హాయ్ అండి. ఇప్పుడు కలుపుకోవాలి మాడిపోకుండా, ఎందుకంటే కలుపుకుండా ఉంటే ఒక పక్క మాడిపోద్ది. మాడిపోకుండా కలుపుకోవాలి. కలుపుకుంటే అన్నీ సమానంగా ఎగుద్ది. ఇంకొక నిమిషంలో వేగిపోద్ది. గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. వేగినట్టున్నాయి, తీసేసుకుందాం. చిన్న తీసేసుకోవాలి. బాగా వేగినది. మంట ఆపుకోవాలి. మంట ఆపుకొని తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి ఉల్లిపాయ పకోడీ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో. దానికి ఉల్లిపాయ పకోడీ రెడీ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. ఓకే, వేడి వేడి ఉల్లిపాయ పకోడీ రెడీ. ఓకే, బాయ్.